హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా కేక్స్ని అప్పుడప్పుడు డిఫరెంట్గా తయారు చేసుకుంటూ ఉండడం వలన ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. అయితే ఈరోజు మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో చాలా ఈజీగా ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక చేశారంటే చాలా స్పాంజీగా ఈజీగా తయారు చేసుకునే కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని టేస్ట్ చేయొచ్చు. అయితే ముందుగా ఈ ఓరియో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక 2 ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఈ విధంగా తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్స్ని కట్ చేసుకొని అందులో ఉన్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా క్రీమ్ అంతా కూడా సెపరేట్ చేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకొని బిస్కెట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిపై మూతని పెట్టుకొని ముందుగా దానిని మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఒకసారి ముందుగా దానిని కలుపుకొని అందులో కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ చిన్న చిన్న ముక్కలేమీ లేకుండా దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఒక విస్కర్తో అది స్మూత్ బ్యాటర్లా అయ్యేంత వరకు ఒకటే మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానికి గీ లేదా ఆయిల్ని అప్లై చేసుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసుకొని తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కేక్ టిన్ని అందులో పెట్టుకొని దానిపై మూతని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు తీసుకున్నాం కదండి బిస్కెట్స్లోని క్రీమ్ను, అందులో కొన్ని పాలను వేసుకొని దానిని బాగా కలుపుకొని తర్వాత ఆ ప్యాన్ను స్టవ్పై పెట్టుకొని అందులోకి 1/2 స్పూన్ కోకో పౌడర్, 1/2 స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అది థిక్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంతసేపటికి అది థిక్గా అవుతుందండి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్పై ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక జెమ్స్ ప్యాకెట్ని తీసుకొని అందులో ఉన్న జెమ్స్ని దానిపై పెట్టుకోవాలి. అలాగే ఒక వాఫీని కూడా దానిపై పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో కేక్ అనేది రెడీ అవుతుంది. ఇదైతే ఓరియో బిస్కెట్స్తో చేశారంటే అస్సలు నమ్మరండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి బర్త్డేస్కి బయట కాకుండా ఇంట్లోనే ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకునే బేకరీ స్టైల్లో ఓరియో బిస్కెట్స్తో కేక్ రెడీ.